జగన్ దగ్గరికి క్యూ కడుతున్నారండి. ఎందుకనంటే వచ్చేది జగనేనేమో, కాబోయే సీఎం జగనేనేమో అనేది కనుక చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఈ మాటలు ఎవరో ఏం మాట్లాడినా కానీ నేను ఎలా మాట్లాడుతున్నానంటే కనుక నేను కొన్ని సమీకరణాలు చూస్తే కనుక వాటన్నిటిని బేస్ చేసుకొని ఆధారాలే కావచ్చు, లేకపోతే కొన్ని లెక్కలు చూసుకుంటే కనుక కాబోయేది రాబోయేది జగనేనేమో. ఎందుకంటే ఇప్పుడు ఎందుకని జగన్ గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు? అధికారంలో ఉంది ఎవరు అసలు? ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు? కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో బాధితులంతా కూడా జగన్ గారి దగ్గరికి వెళ్తున్నారు. బాధితులు కాపోయినా జగన్ గారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే వచ్చేది జగన్ అని ఫిక్స్ అయిపోయారా? వచ్చేది జగనే అని ఫిక్స్ అయిపోయారా? నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరు వెళ్తున్నారు అసలు? జగన్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు అధికారంలో లేదు వాళ్ళ పార్టీ, అయినా జగన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దీని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఆధారాలతో సహా మీకు చూపిస్తా. నేనంటాం కాదు, ప్రజలు కూడా అలాగే చాలామంది కూడా మాట్లాడుకుంటున్న మాటలు మీ ముందుకు తీసుకొచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ వీడియో రాష్ట్ర ప్రజలందరికీ షేర్ అవ్వాలంటే కనుక మీ బాధ్యతగా మీరు ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు అసలు ఎందుకు వెళ్తున్నారు ఏంటనేది చెప్తాను. చెప్పే ముందు నేను అన్నది వచ్చేది జగనేనా అని నేను అన్న మాటకి ఇంకా ఎవరైనా అంటున్నారంటే కనుక ఒక వీడియో పెడతా. చాలా బాగుందండి నిజంగా. ఆయన మాట్లాడిన మాటలు వింటే ఏంటి కాబోయే సీఎం అనే మాట్లాడతాడు ఆయన. ఏదైతే నిన్న ఆక్వా రైతులంతా జగన్ గారి దగ్గరికి వచ్చారో, జగన్ గారికి కలవడానికి క్యూ కడుతున్నారని చెప్పారు కదా. చాలామంది ఒక్కరిద్దరు కాదు ఏంటి, నిన్న ఆక్వా రైతులు కలిశారు, తర్వాత డిఎస్సి బాధితులు కలిశారు, అంతేకాదు రైతులు కలిశారు, అమరావతి రైతులు కలిశారు, ఏంటి రాజమండ్రి కల్తీ పాలు బాధితులు కలిశారు, ఉద్యోగులు కలిశారు, నిడమనూరు ఫ్లైఓవర్ బాధితులు కలిశారు, కరేడు రైతులు కలిశారు, మామిళ్ళపల్లి రైతులు కలిశారు, డాక్టర్లు ఏదైతే డాక్టర్లు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది కాబట్టి రాష్ట్రంలో వైద్యం పరిస్థితి అధోగతి పాలవుతుంది కాబట్టి అని జగన్ గారిని కలిసిన డాక్టర్లు, అలాగే భవానీపురం 42 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాధితులు, ఇలా ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదండి. కష్టం వచ్చిందంటే చాలు జగన్ గారి కాంపౌండ్ టచ్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కష్టం వచ్చే వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి అన్నాను నేను. ఈ రైతు మాట్లాడే మాటలు వింటే మీకు క్లారిటీ రావచ్చు. ఒక్కసారి ఆ మాటలు వినని చెప్తాను. జగన్ అన్న ఒక రైతుగా వేగేశ్వరం జయరామకృష్ణరాజు ఉండి కాన్స్టిట్యున్సీ అండి. మీరు ఫార్మర్కి కావాల్సిన సౌకర్యాలన్నీ మన గవర్నమెంట్ జరిగినాయండి. కాకపోతే ఇప్పుడున్న ఆక్వాకల్చర్ దీనమైన పరిస్థితిలో ఉన్నాం. మా బ్యాడ్ అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పీడీ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండటం వల్ల మా దురదృష్టం. ఇంకా దురదృష్టం ఏంటంటే మంచి చేసిన నాయకుడిని మేము మా గోదావరి జిల్లాలో మీరు మంచి చేసి అంత మంచి చేసిన మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఈ శాపనాకరమేమో మా ఆక్వా రైతులకి. ఎందుకంటే సార్ మీలాంటి నాయకుడు ఇండియాలో మీలాంటి నాయకుడు పుట్టరు సార్. నాకు పర్సనల్గా మీరంటే అభిమానం, కానీ మీలాంటి నాయకుడు ప్రజల గురించి ఆలోచించడం కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థని ఏ రంగం నడపాలన్నది కూడా మీరు రైతుకి మా అన్ని వర్గాలకి న్యాయం చేసే నాయకుడు. మా దృష్టిలో మీరు దేవుడితో సమానం అండి. కానీ కాబోయే కాలానికి ఈ రైతు సమస్యలు తీరాలంటే వ్యవసాయ రంగం కన్నా ఆక్వా రంగం చాలా ముఖ్యమైందండి. ఉపాధి అవకాశాలు దీని మీద మెండుగా ఉంటాయి సార్. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు బాగోవాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇది చాలా మంచి పరిశ్రమ సార్. ఈ పరిశ్రమ ఇలాగా నష్టపోతే కనుక ఓన్లీ మీ ఆక్వా ఫార్మర్సే కాకుండా మధ్యతరగతి జీవితాలు, ఉపాధి అవకాశం ఉన్న జీవితాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు కూడా పోతాయి కదా సార్. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక ఏంటంటే భవిష్యత్తులో గవర్నమెంటే ఫీడ్ ప్లాంట్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఆక్వా సంబంధించి మన గవర్నమెంట్ రన్ చేసి అనుకోండి సార్. దీని మీద గవర్నమెంట్ కూడా ఆదాయాలు వస్తాయి సార్. మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన మన రాష్ట్రంలో కానీ ఆదాయాలన్నీ కూడా 50% ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి సార్. అలాగే మన గవర్నమెంట్ తెలుసుకుంటే చాలా నామినల్ అండి. ఇది నాకు రైతుగా మిమ్మల్ని కాబోయే ముఖ్యమంత్రి ఇది కోరుకుంటున్నాను. నా పేరు నానిరాజు అండి, నాది అమలాపురం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. అన్ని విషయాలు చెప్పిన ఈవేళ మాకు మీటింగ్ అయితే అక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ జనసేన, టీడీపీ, మన పార్టీ కూడా. మేము వాళ్ళకి ఒకటే చెప్పొచ్చాం, రేపు ధర్నాకి మేము ఉండట్లేదు, మేము జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాం. మన రైతుల వల్ల అవ్వదు, జగన్ గలం ఇప్పితే మన కూటమి గవర్నమెంట్ దిగి వచ్చి మన కోరికలు తప్పకుండా తీరుస్తుందని
చెప్పొచ్చాం. అదే విధంగా మీరు ఈ పాయింట్లతోటి చిన్న గలవిప్పి నేను ఇచ్చే వరకు నేను ఊరుకోను, రైతులు అందుతోటి నేను ఉంటానని చెప్పి అంటేనే మాకు ఇది వెంటనే అమలు జరుగుతుందని రైతుల తరపుని ఆశ ఉండి మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. చూసారుగా, జగన్కి చెబితే తీరిపోతుంది సమస్య. ఒకవేళ ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు, రాబోయేది జగన్ గారే కాబట్టే జగన్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. జగన్ గొప్పతనం అది. విచిత్రం ఏంటంటే జగన్ గొప్పతనం అది. వీళ్ళనే కాదు, అంటే ఈ 2 ఏళ్ల పాలనలో, కూటమి అధికారులు 2 ఏళ్ల పాలనలో జగన్ కలిసిన వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీరడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఒక్కడు ఇద్దరు కాదు, చాలామంది ఏంటి మిర్చి రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, అలాగా ఒక్కళ్ళిద్దరు కాదు, వ్యవసాయం చేస్తున్న రైతులు కావచ్చు, మొత్తం తండాలుగా జగన్ గారిని కలుస్తూనే ఉన్నారు. ఇది జరిగింది. కాబట్టి అంటే ఈ కలవడానికి గల ఉద్దేశం ఏంటి, అసలు ఎటు పోతుంది అని అంటే కనుక నాకు తెలిసి వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే రాబోయేది జగనే అని ఫిక్స్ అయినట్టున్నారు. ఈ వెళ్ళే వాళ్ళందరూ కూడా కాబోయేది జగనే. జగన్కి చెప్తే తీరిపోద్ది. అవసరమైతే కూటమి ప్రభుత్వం అయినా యాక్షన్ తీసుకుంటుంది. ఆక్వా రైతులు అదే కదా మాట్లాడింది. మీ దృష్టికి వస్తే కనుక ఒక సమస్య ఏదైనా మీరు ఆ సమస్య మీద స్పందిస్తే కనుక వెంటనే కూటమి ప్రభుత్వం చేస్తుంది. మేము ఎన్ని ధర్నాలు చేసినా, మేము ఎన్ని రాస్తారోకోలు చేసినా, మేము ఎన్ని నిరసనలు చేసినా కూటమి ప్రభుత్వం చేయదు. అది వాళ్ళు అంటున్న మాట. మీరు విన్నారు కదా. జగన్ గారి గొప్పతనం గురించి ఖచ్చితంగా వీడియో పెడతాం. పెట్టిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.